సో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి మనం చదువుకుందాం. మీ అందరికీ తెలిసినటువంటిది లార్డ్స్ ప్రేయర్. లార్డ్స్ ప్రేయర్ అంటే పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. యాక్చువల్గా ఆ ప్రార్థన జస్ట్ అవుట్లైన్స్ అన్నమాట. శిష్యులకి నేర్పించాడు ప్రార్థన. ఆల్మోస్ట్ అందరికీ బై హార్ట్ వచ్చు అనుకోండి కదా, బై హార్ట్ వచ్చేమో. కొన్ని చర్చెస్లో అంత అయిపోయాక చెప్తారు, కొన్ని చర్చెస్లో ముందే చెప్తారు. మన చర్చిలో ఎప్పుడు చెప్పం. రైట్ రైట్ ఆమె చెప్తారా? రెడీ, స్టార్ట్. 1 రైట్. మైకిల్ మైక్ అనేసరికి అయిపోయింది. వెరీ గుడ్. పాట కూడా ఉన్నట్టుంది కదా, చాలా పాట ఉంది, దాని మీద కూడా ఒక పాట ఉంది. ఓకే, పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన, నీ రాజ్యం వచ్చునుగాక. మన ఇంట్లో 5-6 బ్యాగులు రైస్ పెట్టుకుని అనుదినాహారం నేడు మాకు దయచేయమంటారు. ఎంత అబద్ధం అంటే కదా. మంచి జాబ్ ఉండి మంచి నెల రోజుల సామాన్లన్నీ ఏమంటారు, ప్రొవిజన్స్ స్టాక్ పెట్టుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఈరోజు నా మైండ్ ఒక్క వరుస మీదకి వెళ్ళింది. ఈ పరిస్థితులు చూసినప్పుడు, వానలు, వరదలు, మరణాలు, తర్వాత ఇంకా ఏమో చూస్తున్నాం కదా, మరి యుద్ధాలు, యుద్ధాలు. ఇంకా ఈ వర్షం ఇంకా కొంచెం స్పీడ్ అయిందంటే హైదరాబాద్ కూడా ఏమవుతుందో కూడా తెలియదు. కరెంట్ ఉండవు. హైడ్రాలు, ఒక పక్కన హైడ్రాలు. ఎస్. యాక్చువల్లీ ఈరోజు హైడ్రా గురించే చెప్తున్నాను. ఉదయం ఒక బ్రదర్ వచ్చి ఆయన ఇల్లు కూడా హైడ్రాలోకి వెళ్ళిపోయిందంట. ఆయన ఒకటే ఏడుపు, అన్నం తిన్నాను కానీ ఆకలి అవుతలే సార్ అంటున్నాడు. ఆయన ఓదార్చలేక చనిపోయాం ఆమె. సో ఏది ఏమైనా, ఏదొచ్చినా మనం కలవరపడని అవసరం లేదు. ఏమేన్. సో ఒక వర్సు నన్ను బాగా బలపరిచింది ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వాక్యం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అంతేనా? రైట్. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వర్సులో 4 పాయింట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే acknowledge our dependency అనొచ్చా? డిపెండెన్స్ అంటే మనము ఆయన మీద ఆధారపడే విధానం అనమాట. ఆధారపడడం, డిపెండెన్స్ అంటే ఎవ్రీడే మనము ఎవరి మీద ఆధారపడాలంటే యేసయ్య మీద ఆధారపడాలి. అందుకని అక్కడ మనం చూస్తే దేని మీద మనం ఆధారపడకూడదు, కానీ యేసయ్య మీదే మనము ఆధారపడాలన్నమాట. ఇది చదువుతున్నప్పుడు చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 6 లక్షల కాలుబలం, అంటే మగవాళ్ళే 6 లక్షలు, అందరూ కలిస్తే ఒక 25-30 లక్షల మంది. వారందరికీ దేవుడు వారందరినీ ఎలా పోషించేవాడంటే ఉదయకాలమే వారు నిద్రపోతున్నప్పుడే వర్షంలాగా మన్నా కురిసిందటండి. వర్షంలాగా, చూసారా? వర్షంలాగానే వచ్చిందట. ఎప్పుడుది? ఎవ్రీడే. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఉదయకాలమే మరి భోజనం పెట్టి వారిని పోషించాడు. ఎవ్రీడే తాజా ఫుడ్ అనమాట, ఫ్రెష్ ఫుడ్ అనమాట.
యాక్చువల్గా మరి ఉదయకాలం చూడండి ఒకసారి నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వాక్యం. ఎక్సోడస్ చాప్టర్ 16 verse 4 చదవమ్మా. యెహోవా మోషేను చూచి యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. మీ కొరకు ఆహారమును కురిపించేదను. మీ కొరకు వర్షంలాగా కురుస్తుందట. ఏంటి? ఆహారం. ఎంత చక్కని ఓడు కదండి. దెన్ ద లార్డ్ సెడ్ టు మోసెస్, బిహోల్డ్ ఐ విల్ రెయిన్ బ్రెడ్ ఫ్రమ్ హెవెన్ ఫర్ యూ. మైక్ లేదమ్మా, నీకు లేదు మైక్ ఒక్క. ఐ విల్ రెయిన్ బ్రెడ్. ఎంత బాగుంది చూసారా? ఆహారమే వర్షములాగా కురిసిందట. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా పోషించాడంటే ఫ్రెష్ ఫుడ్తో, ఫ్రెష్ మన్నాతో. వాళ్ళు ఎప్పుడు మిగిలిపోయింది, ఇంకేమంటారు, ఫ్రిడ్జ్లో పెట్టింది 4-5 రోజులు తినలేదు. వాళ్ళు ఎలా తిన్నారంటే ఫ్రెష్ తిన్నారు. అందుకనే వారు కాళ్ళు నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు. నిస్సత్తు కలిగిన వారు. నిస్సత్తు అంటే నీరసంగా ఉండేవాళ్ళు ఒక్కరు లేరు. మరి వాళ్ళకి మరి అడవిలో ఉన్నారు కదా, అరణ్యంలో ఉన్నారు కదా, ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావాలి. ఏం మాట్లాడరమ్మా? ఇలాంటి వర్షాలు ఎన్ని వచ్చి ఉంటాయి. ఎన్ని వచ్చినా వాళ్ళు నిస్సత్తు అంటే వాళ్ళు బలహీనులు లేరన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే వారు తిన్న ఫుడ్ ఎలాంటిదంటే చాలా బలమైన ఫుడ్ తిన్నారన్నమాట. మన్నా. అందరూ చెప్పండి, మన్నా. మన్నా అంటే యాక్చువల్గా ఛాంపియన్స్ ఫుడ్ అంటే. అది ఛాంపియన్స్ అంటే విన్నర్స్, విజేతలు తినే ఫుడ్ అంటే అది. ప్రైజ్ లార్డ్. అందుకని వారు ఎవ్వరు కూడా కీళ్ళు వాపులు, నరాల వాపులు, మనకు అన్ని వాపులే కదా. మాట్లాడారమ్మా? అన్ని వాపులే. ఏంజల్స్ ఫుడ్. దేవదూతలు భోజనం చేశారు. అబ్బా ఎంత గొప్పవారు కదా. వాళ్ళకన్నా గొప్పవాళ్ళం. వాళ్ళు ఏంజల్స్ ఫుడ్ తిన్నారు, కానీ మనం యేసయ్యనే తింటున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేనే జీవాహారం అన్నాడు అన్నమాట. వాళ్ళకి పెట్టని ఫుడ్ మనకు పెట్టాడు. నేనే జీవాహారం. నంబర్స్ 11:8-9 చూడండి. అది చాలా దాన్ని చపాతీలాగా కేక్లా చేసుకునేవారట వాళ్ళు. చూడండి నంబర్స్ 11:8-9. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి. నంబర్స్ సంఖ్యాకాండం జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనమ మీద కాల్చి రొట్టెలు చేసుకున్నారు. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. క్రొత్త నూనె రుచి వలె ఉన్నది. రాత్రియందు మంచు పాళెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. రాత్రి అంటే 3 o'clockకే పడిపోయేది అనమాట. వీళ్ళు పడుకున్నప్పుడే పడుకుని ఉండగానే వచ్చేసేది ఏది? మన్నా. అది మరలా ఎండ వచ్చే వరకు ఉండదు. పొరపాటున ఎవరైనా సోమరయ్యి ఎండ వచ్చాక లేచారనుకోండి, అప్పుడు ఉండదు అనమాట. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ రోజుది ఆ రోజే వాళ్ళు పోగు చేసుకోవాలి. కానీ సాటర్డే మాత్రం ఫ్రైడే చేసుకోవచ్చు. అదొకటి ఇచ్చాడు. ఎందుకంటే సాటర్డే పొయ్యి వెలిగించకూడదు. సాటర్డే విశ్రాంతి దినం కాబట్టి గుడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలన్నమాట. అందుకని వాళ్ళకి దేవుడు ఏం చేసేవాడంటే ఫ్రైడే ఇచ్చేసేవాడు అన్నమాట. అదొక్కటే. ఆ సిస్టమ్ చూడండి ఎంత బాగుంది అమ్మా. ఫ్రైడే సాటర్డేతో కూడా కలిపి పోగు చేసేవాడు అనమాట. దేవుడి సిస్టమ్ అసలు అది ఆలోచిస్తే సాటర్డే రాలేదు, ఫ్రైడే 2 అంతలు వచ్చేసేది. ఎవ్రీడే ఏ రోజుకి ఆ రోజు వచ్చేది. వాటే అమ్మా
నెక్స్ట్ డే గుంచుకుంటే మన ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లాగా ఉంటుంది. పాడైపోద్ది, కూలిపోద్ది అన్నమాట. మనకేంటంటే రేపు ఉంటుందో ఉండదని అసలు మనం ఎలా తినాలంటే ఏ రోజుది ఆ రోజుదే తినాలి. హోటల్కి వెళ్తే తెగ తింటాం, అది ఎన్ని రోజులతో ఉంటుందో. ఏది అవునా, హోటల్లో ఇంకా ఇంకా ఏంటి అంటాం కదా, వాడు తీసుకొచ్చి ఏదో కలిపి ఏదో చేస్తారు. నిజంగా ఈ రోజుల్లో మరి రకరకాలుగా వంటలు ఉన్నాయి. ఓకే, సో ఏ రోజుది ఆ రోజే భోంచేయాలన్నమాట. అందుకని అనుదినాహారం నేడు మాకు దయచేయము. ఆమేన్. చూడండి, ఇది చదువుతూ ఎందుకు దేవుడు మనకి అనుదినము కావాలి, ఎవ్రీడే ఎందుకు మనకు కావాలంటే యేసయ్య మనకి ఎవ్రీడే వి నీడ్. చూడండి, కొన్నిసార్లు మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆయన మనకి ఎవ్రీడే అవసరం అన్నమాట. చూడండి, కొన్నిసార్లు సడన్గా ఏం జరుగుతాయో ఆ రోజు తెలియదు. చూడండి, సడన్గా కేరళలో ఒక రోజున అది రాగానే మొత్తం ప్రజలు తెల్లారు ఉంటాననుకున్న వాళ్ళు కూడా ఆ నైటు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా సడన్గా ఎన్నెన్నో జరిగినాయి. అందుకని ప్రతి ఉదయం ఆయనకు వాత్సల్యత మన మీద నూతనంగా పుట్టుకొస్తుందట. హల్లెలూయా. అందుకని వీ నీడ్ ఎవ్రీడే. ఆయన మనకి వారానికి ఒకసారి కాదు కానీ, 2 రోజులకోసారి కాదు కానీ, ఎవ్రీడే మోర్ దెన్ ఎయిర్, గాలి కంటే, లేకపోతే మోర్ దెన్ ఎస్టర్డే, నిన్నటి దానికంటే ఎక్కువగా ఎవ్రీడే మన్నా అన్నమాట. యేసయ్య మనకు అవసరం అన్నమాట. హల్లెలూయా. చూడండి, చదువుతుంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక్క రోజులోనే యోబు గొర్రెలు, మేకలు, ఒంటెలు ఒక్క రోజునే అగ్ని వచ్చి, సుడిగాలు వచ్చి ఒక్క రోజున ఏమైపోయారంటే చనిపోయారు. ఒక్క రోజునే. అది మీకు యోబు గ్రంథం 1వ అధ్యాయం ఎక్కడ ఉంటుందో చూడండి, 1st చాప్టర్. ఒక్క రోజునే అందరూ చనిపోయారు. 5వ వచనం చూడమ్మా, 1st చాప్టర్ యోబు గ్రంథం. 7వ వర్షం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, చెప్పాలి ఫాస్ట్గా. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుట నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచుటకు నేనొక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయటకు నేనొక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము. సో పిల్లలందరూ చనిపోయారు ఒక్కరోజే. తర్వాత ఒంటెలు, గాడిదలు కూడా గాలి వచ్చి చనిపోయారు. చూడండి, అది ఆస్తి అంతా 19th వర్స్. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి, సుడిగాలి వచ్చి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. తర్వాత మీరు చదివితే మొత్తం స్మాష్ అయిపోయింది. అయినా యోబు అంటాడు, ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా ఇది, అంతేనా? ఒక్కసారి ఏమైపోయింది, ఫ్యామిలీ వాష్డ్ అవుట్, వైప్ అవుట్. ఇంకెవరు లేరు, వైప్ తప్ప.
హలో హల్లెలూయా. వైఫ్ని తీయడు, హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే విసిగించాలి కాబట్టి. నన్ను మన ఈ మధ్యలో ఒక జోక్ చూసాం. భార్య కోపడినప్పుడట భర్త సైలెంట్గా ఉండాలట. కోపడి ఏం చేసావు అని అంటాడు అనమాట. హల్లెలూయా. రైట్, ఓకే. సో వినండి, అందరు చనిపోయారు కానీ ఎవరు? వైఫ్ ఉంది కదా, ఎవరు ఆమెను అంటలేదు, ఆమె వైఫ్ మాత్రం ఉన్నది. అంతా స్మాష్ అయిపోయింది. అప్పుడు యోబు అంటాడు, 20వ వాక్యం చదమ్మా. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి, చెప్పండి అందరూ, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని. ఎంత గొప్ప విశ్వాసం కదా దేవునికి. ఈ వర్షిప్డ్ అని ఉంటుంది. He worshipped. Then Job arose and tore his robe and shaved his head and fell to the ground and worshipped. చెప్పండి, మన పిల్లోడికి జ్వరం వస్తేనే మన వర్షిప్ అయిపోతాం. చిన్న ప్రాబ్లం వస్తేనే ఆయన మొత్తం పోయినా ఏమైంది, ఏం చేశాడు ఆయన? ఆరాధించి ఏం మాటలు మాట్లాడాడంటే, అసలు యాక్చువల్గా ఆయన న్యూ టెస్టిమెంట్లో ఉండాలి. ఆయన పొరపాటున ఎక్కడ ఉన్నాడంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాడు. ఆ న్యూ టెస్టిమెంట్లో మనం ఏం చేసాం అమ్మా? ఏమంటాడంటే ఆయన అది కాదు, దానికన్నా ముందు ఒక మాట అంటాడు, నేను తల్లి గర్భంలో నుండి చెప్పండి, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి. ఎలా వచ్చాను నేను? చెప్పండి. వచ్చినప్పుడు ఏమైనా తెచ్చారా? ఎవరు మాట్లాడతలేదు. ఏం తెచ్చారు? ఏమి తేలేదు. మీరు ఏమి తేలేదు, ఏమి తీసుకెళ్ళరు. ఏమైనా తీసుకెళ్తారా? పాట పాడతారు, పరదేశులమో ప్రియులారా ఎట్లు వచ్చితిమో అట్లే పోతాం. ఏమి తీసుకురాలేదు. ఆయన చూడండి, ఆయన వరి అవుతలేదు. మేకలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మరి ఒంటెలు పోయినాయి, పిల్లలు పోయారు. ఏమీ బాధపడతలేదు. ఒకవేళ భార్య పోతే అని బాధపడినామో కానీ అసలు ఏమీ బాధపడతలేదు. హల్లెలూయా. సో ఏమన్నాడు? ఏమా చదువురా. దిగంబరినై వచ్చి తిని, అక్కడికి తిరిగి వెళ్ళేది. దిగంబరిని మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళిపోతాడు. ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళలేను. అది గుర్తుపెట్టుకుంటే పోయిన దాని గురించి ఏమోడంటే బాధపడ్డాం. చెప్పండి ఏమన్నా చూడు, మనం వచ్చినప్పుడు ఏమో వచ్చినప్పుడు ఖాళీ వచ్చాం, వెళ్ళిపోయినప్పుడు కూడా పొరపాటు కళ్ళద్దాలు కూడా ఉంటే తీసేస్తారు. చిన్న చిన్న రింగులు ఉంటే కూడా ఏలుకోయిరు కానీ తీసేస్తారు. ఏడ్చినట్టు ముఖం మీద పడి లాగేసి, ఇందాక ప్రేమ నాతో మాట్లాడుతున్నాడు, ఏడ్చినా చెప్పి 2 నిమిషాలు ఏడ్చాక ఉంగరం ఏమైంది అంటారంట, చైన్ ఏమైంది మమ్మీది అంటారంట. ఇది డెడ్ బాడీ ఎలాగైనా ఉంటుంది, అక్కడ డిస్కస్ చేస్తూనే ఉంటారంట. నిజంగా ఉన్నారు అంతే కదా, ఏడ్చినట్టే ఏడుస్తారు. అసలు ఈ రోజుల్లో ఎవరు కూడా ఏడుతలేదు ఏమ్మా. నిజంగా ఏమి తీసుకురాలేదు. చెప్పండి, ఏమి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. దేవుని నామమునకే మహిమ కలిగిన. వాటే స్టేట్మెంట్ అండి. ఇలాంటి హైడ్రాలు జరుగుతుంటారు ఎవడన్నా? అసలు ఇంటి చిన్న గజం వెళ్ళిపోతేనే మనం భూమి మీద ఆగుతలే. ఇది ఫ్యామిలీ హైడ్రా, మొత్తం కొట్టిపడేసాడు. ఏమి లేదు, నథింగ్, ఏమి లేదు. అది బిలీవర్ యొక్క ఫెయిత్ అన్నమాట. అప్పుడు అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అలా స్తుతిస్తుంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. 2 అంతలు బ్లెస్ చేశాడు ఆయన్ని. కమాన్ చదువునా, ఎక్కడ ఉంటాను? 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, చెప్పండి, యెహోవా అందరూ నాతోటి, యెహోవా యోబుని మొదట ఆశీర్వదించినంతట కంటే మరి అధికముగా ఆశీర్వదించను.
వావ్, చప్పలు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనది ఏదన్నా పోయిందంటే రెండంతలు వస్తుంది అంతే. హల్లెలూయా. అందుకని మనం పోయినా స్తోత్రం, పోకపోయినా స్తోత్రం. ఏమి కలవరపడిన అవసరం లేదు, కంగారు పడిన అవసరం లేదు. మన తెలంగాణ అంటారు పేబికరా, ఏదో పేబికరా, సారీ బేఫికర్, అంతేనా? సంజయ్ నీకు వచ్చా, నీకు రాదా? ఈయనకి వచ్చా బేఫికర్. హిందీ అంటే భయం వస్తుంది నాకు. బేఫికర్ అంటే ఏంటి? ప్రేమ్ బేఫికర్ అండి. వచ్చి అమ్మో బేఫికర్గా నేను ఉన్నాను కదా, బేఫికర్గా ఉండండి అంటారు. నిశ్చింతగా, నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. నేను ఉన్నాను కదా అంటాడు. నేను ఉన్నాను కదా అంటే మీరున్నా ఉండలేకపోతున్నాను అంటారు. నిజంగా ఎంత బేఫికర్గా ఉన్నాడు. ఎవరు? ఆయనకి తెలుసు. ఆయన ఆత్మలోకంలో చూశాడు ఇంకో 10 మంది పిల్లల్ని. మరలా నాకు డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయని తెలుసు అనమాట. అందుకని ఎప్పుడు స్ట్రెస్గా అయిపోకూడదు, కంగారు పడిపోకూడదు. ఏమి అంటాడు కదా, రేపటి గురించి ఆలోచించి అమ్మ మూరెడు ఎక్కువ చేయలే, తక్కువ చేయలేవు. అసలు రేపటి గురించే ఏం చేయొద్దన్నాడు? ఆలోచించొద్దు అన్నాడు. ఏనాటి కీడు అనుదినాహారము, ఏ రోజుకి ఆ రోజు యేసు చాలు. చెప్పండి, మన పాట పాడతారు, యేసు చాలును, ఏ సమయ కళ్ళు మూసుకుని పాడేస్తారు అర్థం లేకుండా. అంత చక్కని పాట. ఏ సమయమైనా ఎవరు చాలు? హైడ్రా సమయంలో కూడా ఎవరు చాలు? ఏ సైజ్ చాలు. ఇంకేదన్నా డ్రైడర్ అయినా కూడా, ఏదైనా ఎలాంటి పరిస్థితులైనా మనకి ఎవరికి చాలంటే యేసు చాలు. ఆ పాట ఎంత బాగుంటుంది. కాడయ్యా పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నడిపించెను, మరల వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితంలో ఎవరు చాలు? యేసు చాలు, యేసు చాలు. ప్రైజ్ లార్డ్. కన్నని గర్భం కొడుకు పుట్టాడు అనుకో చాలంటదా? ఒకడు కొడుకు పుట్టాడు అనుకో చాలంటదా? కూతురు కావాలంటది. కూతురు పుడితే కొడుకు కావాలంటది. ఇద్దరు పుడితే ముగ్గురు కావాలంటది. ఏది కూడా చాలును. పాతాళం కూడా ఏముందంట? చాలు అన్నదట. ఇంకేదో ఉంది కదమ్మా, సముద్రం కూడా చాలు అన్నదంట. ఇంకేముంది? నిప్పు ఫైర్ కూడా చాలు అన్నదట. సో అందుకని క్రైస్తవులుగా మనం ఏమనాలి? నాకెవరు చాలు? ఏ స్థితికైనా. ఏ స్థితి అంటే అర్థం ఏంటి అమ్మా? మంచి స్థితేనా? తృప్తి పడనివి 3 కలవు. సామ్స్ 30:15. తృప్తి పడనివి 3 కలవు. సారీ, ప్రోవెబ్స్. తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చూసారా? సో మనకెవరు చాలు? చెప్పరు, ఎవరు మాట్లాడతలేరు. యేసయ్య చాలు. అందరూ అనండి,
యేసు చాలు నాకు, యేసు చాలు. అందుకని యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. నేనేమి తీసుకురాలేదు, నేనేమి తీసుకొని పోను. ఆ మాటలు అన్నందుకు అనుకుంటా దేవుడు మళ్ళీ అతనికి ఏం చేశాడంటే అన్నీ డబుల్ ఇచ్చేసాడు, భార్యను తప్ప. అమ్మా డబులే అదే. పిల్లలు ఫస్ట్ ఎంతమంది? 10 మంది. తర్వాత మళ్ళీ 10 మంది. ఒక ఆమె 20 మందిని కన్నది. ఇద్దరు కనేసరికి మన వాళ్ళకి ఓపిక ఉండదు. నాకు తెలుసు, నాకు ఆమె ఉండేది 17 మందిని కన్నది. ఆ 17 ముసలోళ్ళు అయ్యారు కానీ ఆ అమ్మగారు మాత్రం గట్టుకుంది. అది కృప, అది కావాలన్నా రాదు. అంత 20 మందిని కన్నది. ఎవరో అక్కడ ఉంటుంది. యోబు పిల్లలాంటి పిల్లలట ఆ దేశంలోనే లేరట. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. అలాంటి సౌందర్యవంతులు కనబడలేదంట. మరో జన్మంటే అలాంటి వాళ్ళు కనాలి. హల్లెలూయా. పెళ్లి కాని వాళ్ళందరూ మంచి పెళ్లి చేసుకుని యోబు కుమార్తెల కంటే మంచి కుమారులు కనాలి. ఆమె మంచి బలవంతులు. అమ్మా ఎవరు? యోబు. అబ్బబ్బబ్బా, అలాంటి మాటలు ఉన్నవాడు ఎంతకాలమని బతుకుతాడు. హల్లెలూయా అనండి. ఆమె అంతే. ఓ బాబోయ్ అమ్మో అన్నారు అనుకో, గుండె ఆగి చచ్చిపోతాడు. అసలు ఆయనకి ఏమి చింత లేదు యేసు పుట్టినాడు. అసలు భయం లేదండి ఆయనకి. ఎవరికి? అసలు సుడిగాలు వచ్చి రావడం ఏంటి? ఇప్పుడు వరదలో ఇంకా 2 రోజులు వచ్చినాయంటే మన పని కూడా ఎలా తెలియదు. ఏమ్మా అప్పటికే డౌట్ వస్తుంది మీకు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ అంతస్తు ఎక్కాలి, మనది ఎన్నో అంతస్తు చూడండి. మీరు ఉన్నారు కానీ అన్ని ప్లాన్లు వేసుకుంటుంటారు కదా, అవునా కదా? ఒకసారి అది ఏంటి మన ముందు ఉంది, అది ట్యాంక్ బండ్ మూసినదా, మనకు వచ్చేయన్నీ ఈ నీళ్ళే, ఏ నీళ్ళు? మూసీ నదిలోనే మన పాలకూర పండేది, తోటకూర పండేది అదే. ఏమన్నా అక్కడే రిలాక్స్ ఏంటి? రైట్. చూసారా, నిజంగా నాకు తెలుసు ఇంకా 2-3 రోజులు ఇలా వచ్చిందంటే 3rd ఫ్లోర్ ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకంతా డౌట్ వస్తుంది, పైకి వెళ్తే బాగుండదు. సో హల్లెలూయా. ఎంత నిశ్చింతగా, ఎంత ఆరాంగా, కరెక్టేనా? ఆరాం, బిందాస్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కానీ బిందాస్ అంటే రిలాక్స్డ్. కొంప ములిగిందంటూ ఏమీ లేదండి. ఏమి తీసుకొచ్చాం, ఏం తీసుకెళ్తాం, ఇంతే మనకు నిరీక్షణ. అలాంటి మాటలంటే తిరిగి మళ్ళీ అలాగా బాధపడుతుంటే అందరు చచ్చిపో ఫ్రెండ్స్ వచ్చి ఏం కాదురా ధైర్యంగా ఉండి అంటలేదు, నువ్వు ఏం తప్పు చేసావో అంటున్నారు. వాళ్ళు మళ్ళీ విమర్శించినా ఆయన ఏమీ బాధపడలేదు. అసలే ఆ రెండోసారి బ్లెస్ అవుతారన్న సంగతి కూడా ఆయనకి ఏం తెలియదు ఆయనకి. సో ఎందుకు ఈ మాట చెప్పానంటే, అనుదినము మనకెవరు కావాలంటే యేసయ్య కావాలి. చెప్పండి అందరూ, ఆయన ఉంటే చాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన ఉంటే చాలు మనకి. ఎందుకు ఆయన ఉంటే చాలు, ఎందుకు ఆయన చాలు అని ఇంత ధీమాగా నువ్వు అంటున్నావు? నేను అంటున్నానంటే ఆయన ఎందుకు చాలు అంటున్నావంటే, ఆయనలో సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. ఆయనలో ఏమున్నాయి? సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. ఆయనలో బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, స్కిల్ ఉంది, అన్నీ ఎవరిలో పెట్టాడండి దేవుడు? ఆయనలో పెట్టాడు. కాబట్టి ఆయన ఉంటే చాలా. చూడండి, ఒక కంపెనీలో మీరు పని చేస్తున్నారు అనుకోండి, మీరు బాగా స్కిల్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఈయన ఉంటే చాలు అంటారు. అవును కదా, చెప్పరమ్మా? ఈయన ఉంటే చాలు మాకు.
ఎందుకంటారంటే ఆయనలో స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. అందుకని లోకంలో ఏది లేకపోయినా యేసయ్య ఉంటే చాలు అంటున్నాడు. అందుకని భక్తుడు ఆయన చాలు, ఏ స్థితికైనా ఆయన నాకు చాలు, ఏ పరిస్థితికైనా నాకు ఆయన చాలు. ఆయన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన ధనవంతుడు దేవుని దేవునితో మాట్లాడతాడు. ఏమంటాడంటే ప్రాణంతో మాట్లాడతాడు. దావీదేమో నా ప్రాణమా యెహోవాను సన్నుతించమంటే, ఈయన ఏమంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము. ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని నీకు అనేక సంవత్సరములకు ధనము దాచిపెట్టాను, కొట్లు నింపాను, బోల్డ్ అంత ఆస్తుంది, అనేక దేర్ ఆర్ సో మచ్, చాలా ఉంది అని అనేక సంవత్సరాలు అనండి, అనేక సంవత్సరాల కొరకు అన్నాడు. అంటే ఈయన మైండ్లో ఏముంది? ఈయన మైండ్లో అనేక సంవత్సరాలు ఉన్నాయి. కానీ దేవుని మైండ్లో మరి ఆడు రాత్రి చేశాడో పొద్దున్న చేశాడో, దేవుడు అంటాడు ఈ రాత్రే అంటాడు. వేరే మేబీ పొద్దున్న చేసి ఉంటాడు, 12 గంటలే టైం ఇచ్చాడు ఆయనకి. ఈ రాత్రే వెర్రివాడ, ఫస్ట్ ఏమన్నాడు, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను అంటాడండి. గమనించారా? సో ఆయనకి నాట్ వన్ డే కూడా లేదు, ఒక్కరోజు కూడా లేదు. ఆయన దృష్టిలో ఏమున్నాయి? మాట్లాడతలేదు ఎవరు. ఆయన దృష్టిలో ఏముంది? అనేక సంవత్సరాలు ఉంది. కానీ దేవుని దృష్టిలో మన విషయంలో అనేక సంవత్సరాలు ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏమన్నాం? నాకెవరు చాలు? యేసు చాలు. కమాన్, హల్లెలూయా. ఆయన ఎందుకంటే జీవ మరణములు ఎవరిలో ఉన్నాయంటే ఆయనలోనే ఉన్నాయి. ఆయన ఒకరి భూమి మీద ఉంచాలన్నా ఆయన తీసుకోవాలన్నా ఆయన చిత్తం లేకుండా తల వెంట్రుకు కూడా ఏమవుతుందంటే ఆయన పర్మిషన్ లేకుండా ఏది నీ దగ్గరకు రాదు, ఏ అపాయము నీ యొద్దకు రాదు. నేను నీకు తోడుగా ఉంటానంటాడు. అందుకని యేసయ్య నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి కొన్నిసార్లు మనం గమనించాలి. ఎవ్రీడే ఐ నీడ్ యూ లార్డ్. ప్రతిరోజు నీవు నాకు చాలు. చెప్పండి అందరూ హల్లెలూయా. యేసు చాలు. అందరూ అనండి యేసు చాలు, యేసు చాలు. ఆమేన్, ఆమేన్. ఏ సమయమైనా, ఏ స్థితికైనా, ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా, అది ప్రపంచమంతా అల్లకొల్లాలం అయిపోయింది. నథింగ్ టు వరీ. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన ట్రైన్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వబోతుంటే అందరూ దూకేస్తున్నారంట ట్రైన్లోంచి. చిన్న పిల్లోడు మాత్రం పడుకున్నాడట. అందరూ చెరేరే అబ్బాయి ఏంట్రా అని పడుకున్నా, లే ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది, చాలా అందరూ దూకేస్తున్నారు. అందరూ దూకి కాళ్ళు ఎరగొట్టుకుంటున్నారు, చేతులు ఎరగొట్టుకుంటుంటే వీడు మాత్రం హాయిగా పడుకున్నాడంట. ఎందుకు ఇలా పడుకున్నామంటే ఆయన అన్నాడట, ట్రైన్ నడిపించేది మా డాడీ అన్నాడంట. చెప్పండి ఆమె. ట్రైన్ నడిపించేది మా డాడీయే. ఒకవేళ మా డాడీ చనిపోతే నేను చనిపోతాను, నన్ను నిద్రపోని ఉండి డిస్టర్బ్ చేయకుండా అన్నాడట. డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు. అందుకని నీకెవరు చాలు? యేసు చాలు. సో ప్రపంచం ఏమైపోతున్నా, నీది ఏమైపోతున్నా ఏమి వరి అవ్వని అవసరం లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్ప దేవుడు. కమాన్, హల్లెలూయా. అంత రిలాక్స్గా ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత రిలాక్స్గా ఉంచాలి. ఏమైనా దేవునికి స్తోత్రం. చూడండి ఏమంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము అనేక సంవత్సరాలకి, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని, అదే చూద్దాం చదువు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. తినుము త్రాగుము సుఖించుము. We depend Luke 12:19. సో మనం ఆయన మీద డిపెండ్ అయ్యే ఎక్స్పీరియన్స్. అందుకనే వీ నీడ్ హిమ్. ఆయన మనకి అవసరమైనది. హల్లెలూయా. చూడండి, ఏది గ్యారంటీ లేదు, యేసయ్య ఒక్కడే గ్యారంటీ. అమ్మా అవునా కదా? హోషియా 2:9 చదవమ్మా. హోషియా 2:9 త్వరగా 2:9.
అసలు వర్షం వస్తుంది మీరు కూడా రారేమనుకున్నాను, మీరు వచ్చారు. చదవమ్మా. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. ఆగండి. ఇప్పుడు చూడండి, వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, ఉన్న ధాన్యం ఏమైంది? మాట్లాడమ్మా. కొట్టుకుపోయిందా లేదా? ఇక గ్యారంటీ ఉందా దానికి? సంపాదించుకుని ధాన్యం పోయింది, కొన్న ఇల్లు హైడ్రాలో వెళ్ళిపోయింది. అందుకని మన గురించి అట మన ఏ ప్లాన్లు వేసుకొని అవసరం లేదట. ఆయనకే మన పట్ల ఏమున్నాయంటే చెప్పండి, ప్లాన్స్ ఉన్నాయన్నమాట. నిన్న మొన్న ఎవరినో కలిశాను, ఒక ఆయన నుండి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయన్నాడు. తర్వాత ఒక గంట తర్వాత చూస్తే మెడ నొప్పితో బాధపడుతున్నాడు. మెడ నొప్పి ఏంటంటే ఈ ప్లాన్లన్నీ నెత్తి మీద వేసుకున్నాడు. అందుకని ఏమొచ్చింది? మాట్లాడమ్మా. బీపీ ఎక్కువైపోయింది. అందుకని మన గురించి కూడా మనం ఏ ప్లాన్లు చేసుకుని మన ప్లాన్లట చాలా తక్కువట. మన గురించి దేవునికి ఇసుక రేణువు లాంటి ప్లాన్స్ ఉంటాయంట. కమాన్, హల్లెలూయా. చూడండి, ఒక చెట్టుని అడగండి, చెట్టుకి ఏమైనా ప్లాన్ ఉందా అంటే ఏం ప్లాన్ ఉండదు. అది చెమ్మను ఆ తడి తగులుతూ ఉంటే అదేమైపోతుంది అంటే ఎవర్ గ్రీన్ అయిపోతూ ఉంటుంది, చిగురిస్తూ ఉంటుంది. అందుకని సేమ్ వే మనకి వాక్యములు ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనము ముందుకు సాగిపోతాం, అంతే. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా అందాం. సో అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అనేక సంవత్సరాల కొరకు నీకు చేశానంటాడు. ఇక్కడ చూడండి, ధాన్యము ఏముందేమో, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. అంటే పొలంలో ఏం లేదు, ఇప్పుడు ధాన్యం లేదు. పొలంలో ధాన్యం చూస్తే మనిషి అతిశయిస్తాడు. చూడండి, సరే పొలం సంగతి అలాగ పెట్టండి. 9వ అధ్యాయం 2వ వాక్యం తీయండి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం. అంటే దేనికి? కళ్ళములు కాని గానుగులు కాని గానుగులు కాని వారికి ఆహారము నీయవు. వారికి ఏమివ్వవు? ఆహారము నీయవు. గానుగంటే నూనె తీసేవి. అయితేనమ్మా క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. సో ఇప్పుడు పొలంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కళ్ళంలోకి వచ్చింది. ఇప్పుడు కళ్ళంలో నుండి ప్లేట్ 107:18 చదవండి. కీర్తన లేకపోతే కిచెన్ అనుకుందాం. 107:18 వచ్చింది. సామ్ 107:18. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. ఉందా? భోజన పదార్థాలు కూడా ఏమవుతాయి? Their soul abhorred all manner of food, and they drew near to the gates of death. అంటే భోజన పదార్థాలు కూడా ఇప్పుడు ఏమవుతాయి? చూడండి, ఇప్పుడు ఇంట్లో బోర్డు ఉన్నాయి, మనం తినలేకపోతున్నాం కదా. తర్వాత సర్లే, ప్లేట్లది కూడా మనకి సహించలేము. సరే, ప్లేట్లో కడుపులోది కూడా తేడా ఉందంట. చూడండి, తిన్నా కూడా ఏముందంటే చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 14. జోబ్ 20:14 చదవమ్మా. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగు. పులితేనిపి అంటారు కదా, ఏమంటారమ్మా? అకీర్తియా, ఇండైజేషన్. చూడండి, ఇప్పుడు మనం ఇదివరకు 4 పూటలు తినేవాళ్ళం. మాట్లాడరమ్మా, 4 times తినేవాళ్ళు. మా దగ్గర ట్రైనింగ్ వచ్చాడు ఒకడు, 7 సార్లు తినేవాడు. 7 సార్లు తినేవాడు. నేను అనుకున్నాను, నేను అంత అదృష్టవంతుడు రా బాబు అని. ఆయన పెట్టలేక పంపేశాం, శాంసంగ్ అని కదా. తక్కువ తినేవాడు కాదు. 5 o'clock రైస్ తినేవాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 11 o'clock స్నాక్స్, తర్వాత 1 o'clock లంచ్, 4 o'clock మళ్ళీ స్నాక్స్, మళ్ళీ ఈవినింగ్ 7 times తినేవాడు. ఈ రోజున తిన్నవాడంటే నిజంగా ఒక రకంగా
అదృష్టవంతుడు. ఇక్కడ చూడండి, తిన్న తర్వాత లోపల పాము ఉందంట. ఉంది అక్కడ, ఉంది. అది వారి లోపట నాగుపాముల విషమగును. కోబ్రా ఉంది. ఫుడ్ పాయిజన్ అయితే చూడండి, ఫుడ్ పాయిజన్ అయితే ఏమవుద్ది అమ్మా? లీడ్స్ టు డెత్. ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన వాళ్ళు లేరా? అంటే పొలంలో ఉన్నది దక్కలేదు, కలంలో ఉన్నది దక్కలేదు, వంటగదిలో ఉన్నది దక్కలేదు, తర్వాత అమ్మా కడుపులో ఉన్నది కూడా విషమైపోయింది. అంటే దీన్ని బట్టి మనకి ఎవరు కావాలో రోజు అర్థమైందా? ఇప్పుడు ఎవరు కావాలి? ఎవ్రీడే వి నీడ్ జీసస్. కమాన్, హల్లెలూయా చెప్పండి. ఆయన కృప లేకపోతే తిన్నది కూడా అరగదు. అందుకని నా కృప నీకు చాలు. ఆయన కృప కావాలి. ఎవ్రీడే వీ నీడ్ హిస్ గ్రేస్. వితౌట్ హిస్ గ్రేస్ వీ కెనాట్ సర్వైవ్. గాలి లేకుండా బ్రతకలేం, నీరు లేకుండా బ్రతకలేం. సో అలాగనే దేవుని వాక్యం లేకుండా బ్రతకలేం, దేవుడు లేకుండా మనం బ్రతకలేం. దేవుడికి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. అందుకనే అనుదిన ఆహారం నేడు మాకు. సో ఎవ్రీడే వీ నీడ్ హిమ్. కమాన్, హల్లెలూయా అండి, ఆమేన్. నాకు ఎవ్రీడే ఆయన కావాలి. ఆయన లేకుండా నేను సర్వైవ్ అవ్వలేం. ఆయన కావాలి. అది నా పాయింట్ అదనమాట. అందుకనే ఎవ్రీడే మన్నా వచ్చేది. ఎవ్రీడే మన్నా రాకపోతే ఏమైపోయిన వాళ్ళు చెప్పండి? ఎవ్రీడే మన్నా లేకపోతే ఎన్ని లక్షల మంది ఆకలితో అలమటించిపోతారు. అందుకని వారు ఎలా ఉన్నారంటే ఎవ్రీడే మన్నా కురిస్తే ఎవ్రీడే తింటుంటే వారు కాలు వాయలేదు, వారు చెప్పులు అరగలేదు, తెగలేదు, వారు బట్టలు ఏమవ్వలేదు, పాతకెళ్ళలేదు, వారు హెల్దీగా ఉన్నారు. కారణం ఏంటంటే ఎవ్రీడే దే హ్యావ్ జీసస్. కమాన్, చప్పలు కొట్టండి, హల్లెలూయా. అందుకని ఎవ్రీడే వాక్యం చదువుకుంటున్నప్పుడల్లా ఎవ్రీడే యేసును చూసుకుని నీవు నాకు చాలు యేసయ్యా అనాలి, అంతే. ఎవ్రీడే వీ నీడ్ జీసస్. నిన్న వారం ఎప్పుడో చెప్పాను, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్, ఆల్ స్క్రిప్చర్ లీడ్స్ టు జీసస్. ఒక రోజున ఆ రోజు ఉదయం లేచి ఒక వాక్యం చదువుకున్నామంటే అందులో ఎవరిని చూడాలంటే నిన్ను చూసుకోకూడదు, నీ పొరపాటు చూసుకోకూడదు, యేసయ్య చూడాలి. యేసయ్యే మన ఆహారం అన్నమాట అండి. ఆ రోజుకి యేసయ్య ఆహారం. ఆయన ఉంటే చాలు. ఆయన ఆహారం, యేసయ్య మన ఆహారం అన్నమాట. ఈజ్ అవర్ లివింగ్ బ్రెడ్ అన్నమాట. దేవునికి మహిమ కలుగునిగా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. చూడండి, థామస్ బూస్టన్ అని ఆయన ఒక థియాలజీ అని ఏమంటాడంటే, జాగ్రత్తగా వినండి. ఇఫ్ గాడ్ షుడ్ withdraw his hand, our food would all vanish, disappear, and sun would go out of like a candle. అంటే దేవుని చెయ్యే కానీ మన మీద లేకపోతేనట అంత ఏమవుతుందట, దేవుని చెయ్యే మన మీద లేకపోతేట అంత వ్యానిష్, అదృశ్యమైపోయి, అండ్ సన్ వుడ్ గో అవుట్ ఆఫ్ లైక్ ఏ క్యాండిల్. అంటే ఒక క్యాండిల్ కరిగిపోయినట్టు ఏమైపోద్దంటే అంత ఇదైపోద్ది అంటది. ఎవరి హస్తం లేకపోతే దేవుని చెయ్యి కదా, దేవుని చెయ్యి మన మీద లేకపోతే, దేవుని చేయి లేకపోతే అంత ఇదైపోద్ది అనమాట. అందుకని ఎవ్రీడే ఎవరు కావాలంటే పిల్లలు ఏమంటారు, ఎవ్రీడే మమ్మీ కావాలి, డాడీ కావాలి అంటారు. అలాగే నీ లైఫ్లో నాకు యేసు చాలు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. సో త్వరగా 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫస్ట్ ఇది ఏంటంటే, నీవు నేను ఆయన మీదే డిపెండెన్సీ. చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీదే ఆధారపడాలి. ఓకే. సో రెండోది, గ్రో అవర్ గ్రాటిట్యూడ్. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? కృతజ్ఞత. 6:11 చదవమ్మా.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఆహారం అనండి, ఆహారం అనండి. ఆహారం అంటే ఏముంది ఇంగ్లీష్లో? బ్రెడ్. Give us this. బ్రెడ్. అందరూ చూడండి, బ్రెడ్. అందరికీ మనకి ఏం కావాలి? బ్రెడ్ కావాలి కదా. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వాక్యం తీయండి. ఆదికాండం 19వ అధ్యాయం 3వ అధ్యాయం 19వ వాక్యం. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వాక్యం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. సో ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో స్వెట్ ఆఫ్ లైఫ్ అంటే మనము ఉదయం లేవగానే ఏం చేస్తాం? చెమట ఊర్చి పని చేస్తాం కదా. చెమట ఊర్చి అంటే కష్టపడతాం. సో యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ లైఫ్. సో బ్రెడ్ అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఓకే. సో బ్రెడ్లోనే మనకి హెల్త్ ఉంది, షెల్టర్ ఉంది, తర్వాత క్లోత్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, యాపిటైట్ అంటే ఆకలి, వర్క్. సో ఇవన్నీ కూడా ఎవరు మనకి ఇవ్వాలంటే దేవుడే మనకి ఇవ్వాలి ఆహారం. సో అవన్నీ మనకి ఆయనే మనకు అనుగ్రహించాలి. మరొకసారి చదవమ్మా 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఆహారము ఏం కార్చాలి? చెమట. ఇప్పుడు 6 లక్షల మంది ప్రజలకి ఎప్పుడు వస్తుంది మన్నా? మాట్లాడతలేదు మీరు. అలా ఏమైనా కష్టపడుతున్నారా? ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. అందుకని మీరు కష్టపడుతున్న దేవుడు మీతో ఉన్నప్పుడు మీ కష్టంగా ఉండదన్నమాట. ఇప్పుడు 6 లక్షల మంది ఎంత పొద్దున్న లేచి వాళ్ళు కష్టపడితే ఆహారం రావాలి. కానీ ఇక్కడ వారు కష్టపడకుండానే దేవుడు ఏం చేశాడు? వారికి గిఫ్ట్గా మన్నాని ఇచ్చాడు అనమాట. అది అందుకనే యూ నీడ్ జీసస్. ఆపర్చునిటీస్ నీకు ఇస్తాడు, అవకాశాలు మీకు ఇస్తాడు. అన్యులకు లేని అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు అనమాట. ఎవరు ఆమేన్ అంటారు? కమ్ ఆన్, హల్లెలూయా. సో దేవుడిచ్చేది నీ ఎడ్యుకేషన్ బట్టి ఇవ్వడం, నీ చదువును బట్టి ఇవ్వడం, నీ తెలివితేటలను బట్టి కూడా ఇవ్వడం, నువ్వు పెద్ద చదివేవని కూడా ఇవ్వడం. దేవుని ఫేవర్ ఎలా ఉంటుందంటే చదువుకున్నవాడి ముందు నువ్వు చదువుకోలేనివాడు అని నిన్ను పైకి లేపుతాడు. ఎందుకంటే అనుదిన ఆహారం నేడు ఎవరిస్తున్నారు? మా ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి నీకు కూడా అలాంటి అవకాశాలు నీకు తెలియకుండానే వస్తాయి అన్నమాట. ఆ సంపాదించుకునే భాగ్యం దేవుడు మీకు ఇస్తాడు అన్నమాట. సో ఈజ్ ద జనరస్ గాడ్ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి నా సంఖ్యాకాండం త్వరగా తీయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వాక్యం చదవమ్మా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వాక్యం. సో దేవుడు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఎవ్రీడే ఏమి ఇచ్చాడంటే ఆహారం ఇచ్చాడు. యాక్చువల్గా వారు పని అంత కష్టపడలేదు. వాళ్ళు కష్టపడకుండా ఎవ్రీ మార్నింగ్ వాళ్ళకి దేవుడు సపోర్ట్ చేస్తాడు. అందుకని దేవుడు నీకు ఉన్నప్పుడు నీకు తెలియకుండానే అవకాశాలు, ఆపర్చునిటీస్ తెలియకుండానే అది నీ ఇదైపోతుంది అనమాట. 11:4 చదవమ్మా ఒకసారి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా 4వ చదవం. ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి ఆగండి. ఇప్పుడు దేవుడు ఇచ్చే ప్రొవిజన్ కష్టమేమైనా ఉందా? మాట్లాడతలేదా అమ్మా? దేవుడు ఇచ్చేది కష్టం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. ఆమెనండి అసలు ఏ పికర్ లేదు. అదేనా పికరేనా? ఏమి లేదు. ఎందుకంటే లేవడము, తినడము, హాయిగా డింగ్ ఆడుకోవడం. అదేనా కదా? హల్లెలూయా. ఏ ఫుడ్ ఇది? రెడీమేడ్ ఫుడ్, ఛాంపియన్స్ ఫుడ్, దేవదూతల భోజనం. ఆయుష్ కూడా పెరిగింది. మీరు కీర్తన 104లో తీయండి ఒకసారి. 107 తీయండి. అంటే గాడ్స్ ప్రొవిజన్ ఎప్పుడు నీకు ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు మానవుడికి, దేవుడు నమ్మిన బిడ్డలకు అలా చేస్తాడనమాట. చదవమ్మా 107:35 ఎక్కడ ఉంటుంది చూడండి. 105:37. అక్కడ నుండి ఈ జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. లైఫ్ అసలు ఎంత లగ్జరీ కాదు, లగ్జరియస్ అనండి. అందరికి ఏం కోరుకుంటారు? లగ్జరియస్గా ఉండాలి. హల్లెలూయా అనండి. వీళ్ళు వచ్చేటప్పుడు వెండి బంగారంతో వచ్చారు చూడండి. అక్కడ వద్దా?
అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వాళ్ళకి ఏముందమ్మా? వెండి ఉంది. అందరు ఏం కావాలని కోరుకుంటారు చెప్పండి. వెండి పక్కన రండి. లేదు జోరెత్తి గారు, అది కూడా రేటు ఉంది ఇప్పుడు అమ్మా. వెండి ఇంగ్లీష్లో ఉంది గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ ముందు పెట్టాడు, సిల్వర్ అండ్ గోల్డ్. అదేనా? సిల్వర్ అండ్ గోల్డ్. అండ్ దేర్ వాజ్ నన్ ఫీబుల్ అమాంగ్ హిస్ ట్రైబ్స్. ప్రపంచంలో అందరు కోరుకుని రెండే. ఏ రెండు? వెండి బంగారం ఉన్నా మళ్ళీ హెల్త్ ఉండాలి. మనకు ఆ రెండూ లేవు. హలో, ఉన్నాయిలేండి. హల్లెలూయా. అందుకని వాళ్ళ కానుకెత్తినప్పుడు రూపాయలు 2 రూపాయలు వేయలేదు. ఏం వేశారు? బంగారం వేశారు. బంగారం అయితే మోసే ఏమన్నాడు తెలుసా? చాలయ్యా, మీరు వేసే బంగారు పెట్టుకోవడానికి రూమ్ లేదన్నాడు. నేనైతే ఎక్కడ దగ్గర పెట్టేది అసలు రూమ్ లేదన్నాడు. తీసుకురాకండి బాబు అన్నాడు. ఏ పాస్టర్ అన్న ప్రపంచంలో ఇక చాలు అనేవాడు ఎవరు ఉన్నాడా? చెప్పరే, మాట్లాడతలేదు ఎవరన్నా. విశ్వాసులు లేరు, పాస్టర్లు కూడా లేరు. చూడండి, వెండి బంగారంతో వచ్చారట వాళ్ళు. తర్వాత వాళ్ళకి హెల్త్ ఉంది, వెల్త్ ఉంది. దే ఆర్ హెల్దియర్ అండ్ వెల్దియర్స్. వారు ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు. అసలే ఆరోగ్యవంతుడు అయితేనే ఐశ్వర్యవంతుడు. ఈ రోజులో బీపీ షుగర్ లేనివాడంటే ఐశ్వర్యవంతుడు. అరుగుతున్నవాడు అంటే మరింత ఐశ్వర్యవంతుడు. కంటి నిండి నిద్ర పడుతున్నాడంటే ఇంకో 2 రోజులు వర్షం వచ్చి నిద్ర వస్తుంది ఏమవుతుందో చూద్దాం. చెప్పండి, మాట్లాడి. ఇప్పుడు వెతుక్కుంటాం ఏం చేయాలి, ఏ ఇల్లుకి వెళ్దాం, ఎక్కడ ప్లానింగ్స్. చూడండి, వాళ్ళు హెల్త్ వెండి బంగారంతో వచ్చారు. రెండోది, వారిలో నిస్సత్తువ కలిగిన వారు ఒక్కరు కూడా లేరు. వారి గోత్రములలో నిస్సత్తువ చేత, వారి గోత్రములోనే, వారి ట్రైబ్లోనే, వారి ఫ్యామిలీలోనే ఎవరు లేడంట. అలాగా మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు చూడండి. ఫ్యామిలీ ఇంకేంటిది? ఇది మా హెరిటేజ్. ఏంటది? హెరిటేజ్. మనం గర్వంగా చెప్పుకుంటాం. మా తాతకుంది, మా అమ్మమ్మకుంది, ఇది నాకు వచ్చిందంట. వాళ్ళ దాంట్లోనే లేదట. అలా చెప్పాలి. హల్లెలూయా అందరూ అంటారు. ఆమేన్. హల్లెలూయా. అది మన పని హల్లెలూయా చెప్పుకోవడం. మన దగ్గర పర్లేదు, కానీ వేరే చర్చికి వెళ్తాను. చర్చికి వెళ్ళి ప్రసంగం చేశాక ఎవరైనా రోగులు, నేను అడగను కానీ పాస్టర్ గారు చెప్తాడు, మీరు అందరూ అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకోండి అంటే అందరూ నిలబడతారు. వాళ్ళందరూ ప్రార్థన చేయగానే నాకు అనారోగ్యం వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎవరు లేరు? నిస్సత్వం అంటే ఏంటమ్మా? ఓపిక లేనోళ్ళు, నీరసం లేనోళ్ళు. మన వాళ్ళు కాసేపు నిలబడతారు. రోజుకి ఒక మనిషి 6 గంటలు నిలబడాలంట. 6 hours నిలబడవచ్చు అంట. రైట్? యాక్చువల్గా యూదులు ఏం చేస్తారు తెలుసా? యూదులు విశ్వాసాలందరూ నిలబడతారు, అయ్యగారు మాత్రం కూర్చుంటాడు. యేసుప్రభు మాకేమో శిక్ష పెట్టాడు, మీకేమో. ఓకే. సో దే ఆర్ సో హెల్దీ. చూడండి అక్కడ చదువు మరి. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను. తొట్రిల్లు వాడు అంటే పడిపోయిన వాడు. కీళ్ళ నొప్పులో లేరు. ఆమెనానండి. మోకాళ్ళ నొప్పులో లేరు. ఇంకా ఏమన్నా నొప్పులు? నడు నొప్పులు ఉన్న లేరు. తలనొప్పులో లేరు. పళ్ళు నొప్పులో లేరు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నేను కాదు కదా ప్రభువా, నేను కదా దేవుడికి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను బాగానే చెప్తున్నాను, ఇంటికి వెళ్ళాక నాకు కూడా. హల్లెలూయా. ఎందుకంటే దే ఏట్ మన్నా. కమాన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దే ఏట్ మన్నా.
ఎవరు ఈ మన్నా? పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తే మన్నా. ఇక మన్నా తప్ప ఇంకేది నువ్వు అడగకూడదు. యేసు చాలు, అంతే. యేసు చాలు. ఆమేన్. ఇంకా వేరే అడగకూడదు. వీళ్ళు ఏం చేశారంటే ఉన్నాకాడ ఉండకుండా తిన్నాకాడ తిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకున్నారు. చూడండి 11:4 చదవము ఇప్పుడు, త్వరగా ఫాస్ట్గా. నంబర్స్. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా. ఇప్పుడు ఏం అడుగుతున్నారు చెప్పండి? మటన్ కావాలి. మన బ్యాచే. పాస్టర్లు అయితే నేను అంటాను, రే బాబు మీకు వెజ్ చేద్దాం అనుకున్నానంటే అంటారు, వెజ్ పెట్టిన రోజున మీ ఇంకా రామయ్య గారు అంటారు. ఓకే చూడు చదువునాను. మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చారంట. దేని కొరకు? మాంసం కొరకు. మేబీ అక్కడ సంజయ్ అంటూ లేరేమో. రైట్. ఏడ్చారంట. అసలు దేని ఎవరు మాంసం పెట్టెదరు? ఎవరు మాంసం పెడతారు? పొద్దున్న వచ్చేస్తుంది అది. ఏంటది? ఏమన్నారు తెలుసా? దాన్ని సవిసారము లేని భోజనం అన్నారు. ఉంది, అది వరుస కూడా ఉంది. ఆ మాట అనగానే పాములు వచ్చాయి. మన్నాని పరలోకంలో వచ్చి దిగొచ్చేదాన్ని ఏమన్నారంటే చప్పగా ఉన్నది అన్నారు. గ్రేస్ చప్పగానే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. గ్రేస్ టీచింగ్ చప్పగానే ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. దోశ ఉంటుంది. దోశ అదేంటి హోటల్లో ఒకటే తింటాం, ఇంటికాడ ఎన్నెన్ని తినేస్తాం. ఆ చీపురు కట్టది ఒకటి నాకు ఇప్పటికే అది అర్థం అవ్వదు కదా. ఇంట్లో 10 తినేస్తాం, హోటల్లోకి వెళ్తే మాత్రం ఒకటే. అంతమంది ఎట్టాడు అయినా అక్కడే తింటాం కదా. హల్లెలూయా. దానికి ఎన్ని రంధ్రాలు ఉంటాయి? దోశ అంటేనే రంధ్రాలు. రైట్ అమ్మా. ఓకే చదమ్మా. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను. ఇవన్నీ చెప్పాలా? చెప్పారు, ఇది కూడా చెప్తున్నారు. తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇక్కడ ఇవన్నీ ఏమి లేవు. తెల్లగడ్డలు లేవు, ఉల్లిగడ్డలు లేవు. అన్ని గడ్డలన్నీ మన్నాలో ఉన్నాయి. మిక్సర్ అన్ని కలిపి నూరేసి పెట్టేశాడు. ఎందులో? వీళ్ళకేం కొరికే అలవాటు కదా, పళ్ళుకేమి పని లేదు. నువ్వు బతుకుతున్నావు కదా, నీకెందుకు? కమాన్. హల్లెలూయా. మేము చెప్పాం కదా, పాండిచ్చేరి వెళ్ళాము లాస్ట్ వీక్. అసలు ఫైటింగ్ లేదు. అది ఏంటది? ఇడ్లీ, పొంగల్ చప్పని వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా తింటున్నారంటే ఇలా తీసుకుని అన్నారు. పీటర్ నువ్వు కూడా అలాగే తినాలని చెప్పారు. ఇలా వాళ్ళు పళ్ళు తాగలకూడదంట, అది ఎంగిలి. ఇలా మూతికి తాగలకూడదు. మనం సీకేస్తున్నాం. రైట్. ఓకే, అన్నీ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు మన్నా కూడా ఎలా ఉంది? అన్ని సర్వ శరీరానికి ఆరోగ్యంగా కావలసినవన్నీ దేవుడు అక్కడ పెట్టాడు. చెప్పాలి, సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? యేసై ఉన్న యేసు చాలు. కమాన్ చెప్పులు కొట్టు. హల్లెలూయా. సో ఈజ్ జీసస్ ఈజ్ నాట్ ఎనఫ్? ఈజ్ జీసస్ ఈజ్ నాట్ ఎనఫ్? ఈజ్ ఎనఫ్ ఆర్ నాట్ ఎనఫ్? చెప్పండి, ఈజ్ ఎనఫ్ ఆర్ నాట్ ఎనఫ్? అందుకని ఆ పాట ఎంత బాగుంది. ఏ పాట? యేసు చాలు కాదు, ఇంగ్లీష్ సాంగ్, లివింగ్ హోప్. ఆ మాట వర్డ్స్, అసలు ఆ వర్డ్స్ చూస్తేనే మనకు అర్థం అవ్వదు. అసలు వర్షిప్ అంటే అది. మన అమెరికన్ చర్చెస్ అన్నిట్లో అలాంటి పాటలు పాడి తన్మయించిపోతారు. మనం ఏం చేస్తామంటే అగా అంట. అసలు వాళ్ళది ఎలా ఉంటుందంటే ఆ 6 గంట సేపు అలాగా తన్మయించిపోయి నాకు ఇంత చేశాడని ఏడుస్తూ ఉంటారు.
అది వర్షం. చాలా చర్చెస్లో పాటలన్నీ ఎలా ఉంటాయి, దేవా పాపినైనా పరమశండాలపుడినైనా నన్ను కరుణించిన అయినా అంటాం. అక్కడ అసలు అది ఏముండదు. ఎంత ఆరాధన చేస్తారు. ఆ సాంగ్స్ లిరిక్స్ చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ఆ పాట పాడండి ఒకసారి, పెట్టినాను, అందరు పాడండి ఒకసారి జస్ట్. Hallelujah, praise the one who set me free. Hallelujah, death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus Christ, my living hope. ఈ ఇంగ్లీష్ పాటలతో బాధ ఏం బాధ అంటే, మనం పాడేమనుకో మనకు అక్కడ రిమార్క్ వచ్చేద్ది. మనది ఆన్లైన్లో వెళ్తుంది కదా, మన వాళ్ళు పాడుతుంటే అక్కడ కాపీ రైట్ వస్తుంది, అదొక బాధ. మన పాటలు ఎన్ని పాడుకున్నా వాటికి ఏ రైట్లు ఉండవు. ఈ పాటలకి చాలా కాపీ రైటింగ్ ఉంటుంది. మా పీటర్ చెప్తున్నాడు, డాడీ ఇంగ్లీష్ పాట పాడేమో మనకి స్ట్రోక్ వచ్చేస్తుంది అంటాడు. అదే స్ట్రైక్ వచ్చేస్తుంది. కానీ నిజంగా ఇవి ఎంత మీనింగ్ఫుల్ సాంగ్. అసలు ఒక్క పాటే ఆరాధన చాలండి. మనం అన్ని పాడాం కదా, ఒక్క పాట పాడి ఆరాధన చేసుకుని థ్యాంక్ యూ లార్డ్. ఆ వర్సెస్ పెట్టామా, వర్స్, హూ కుడ్ ఇమాజిన్ సో గ్రేట్, ఏంటిది, So great a mercy, వాట్ హార్ట్ కుడ్ fathom such boundless grace. The God of ages stepped down from glory, to wear my To sin, wear my sin and bear my shame. to wear my sin అంటే నా పాపాన్ని బట్టలా ధరించేసుకున్నాడు ఆయన. నా అవమానాన్ని భరించాడు. ద క్రాస్ హ్యాస్ స్పోకెన్. సిలువే మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నేను క్షమించబడ్డానని. ఆ వర్డ్స్ చూడండి. సిలువ అన్నదంట, నువ్వు క్షమించబడ్డావు. ద కింగ్ ఆఫ్ కింగ్ కాల్స్ మీ హిజ్ ఓన్. రాజుల రాజు అయిన యేసయ్య అన్నాడు, నువ్వు నా సొంతం. అది ఆ మాట ఎలా ఉంది? మనం ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఆ మాట, ఆ పాటని కానీ ఎంత ధైర్యం వస్తుంది కదా. ఆయన ఏమన్నాడు, నా సొంతం నువ్వు. మన సొంతం వాడు కూడా ఏమంటాడంటే, నువ్వు ఎవడవా అంటాడు. నువ్వు అసలు నాకు నువ్వెవరు అంటాడు. యేసయ్య అన్నాడు, నీవు యు ఆర్ మై ఓన్. కింగ్ ఆఫ్ కింగ్ అన్నాడంటే యు ఆర్ మై ఓన్. అందుకని హీఈస్ ఎనఫ్. చూడండి, బ్యూటిఫుల్ సేవియర్, ఐ ఆమ్ యువర్స్ ఫర్ ఎవర్, జీసస్ క్రైస్ట్ మై లివింగ్ హోప్. ఆయనే మనకి లివింగ్ హోప్. అంతేనా? వీళ్ళకి బట్టల షాప్కి వెళ్ళే పని లేదు, చెప్పుల షాప్కి వెళ్ళే పని లేదు, హలో, ఉతుక్కునే పని లేదు, అతుక్కునే పని లేదు, వండుకునే పని లేదు. మాట్లాడరండి నాయన, అంతేనా? వండుకునే పని లేదు. మీకు ఉంటే ఎలా ఉంటుంది? అది ఎంత రిలాక్స్గా ఉంటుంది. వండుకునే పని లేదు, టైలర్స్తో పని లేదు, షాపింగ్ పని లేదు, ఎంత అన్ని. వీళ్ళకి ఏంటి? కీరకాయలు కావాలి, దోసకాయలు కావాలి, చేపలు కావాలి, ఇవన్నీ కావాలి. ఆ మిశ్రిత జనమట, మిక్స్డ్ మల్టిట్యూడ్ పీపుల్ ఏమంటారు, మాకు అది కావాలి, ఇది కావాలంటే ఏం చేయాలి? దేవుడు అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడినాడు. కానీ ఇలాంటివి అడుగుతారు అనుకోలేదు. అలా యేసుని ఇచ్చాడు మనకి. యేసు చాలు మనకి, గ్రేస్ చాలు మనకి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిజంగా గ్రేస్లోనే మనం ఇంత పైకి వచ్చాం. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనం ఏమై ఉన్నామో దేవుని కృపండి. నిజంగా 35 years ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఒక్కొక్కసారి అది గుర్తు చేసుకుంటుంటే ఎంత ఇదవుతుందంటే, నిజంగా నేనే కానీ గ్రేస్లోకి, ఆ గ్రేస్ టీచింగ్స్కి రాకపోతే అసలే ఎప్పుడో అయిపోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమైనా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం. చదవమ్మా, నెక్స్ట్ త్వరగా, టైం అయిపోయింది. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని ఈ మన్నా కాక అనండి. ఈ మన్నా కాక, మన్నా ఎవరిచ్చింది అంటే ఇప్పుడు ఏమంటున్నారు?
దేవుడు ఇచ్చింది కాక ఏదైనా ఉందా అంటే ఎలా ఉంటుంది? మాట్లాడరమ్మా, అర్థమవుతుంది మీకు? దేవుడిచ్చింది, దేవుడిచ్చేది మనకి శ్రేష్టంగానే ఇస్తాడు, కానీ మన మేలు కొరకే చేస్తాడు. కానీ దేవుడిచ్చేది ఎప్పుడు గ్రేట్. కమాన్ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పిల్లలు యెహోవా అనుగ్రహించు బహుమానం, భార్య యెహోవా దానం, గిఫ్ట్. ఎస్, హల్లెలూయా. ఏదో గుర్తుకొస్తున్నాయి, నేను చెప్పలేను. నా దాంట్లో అమ్మగారి పేరు ఎలా ఉందంటే మై బ్యూటిఫుల్ వైఫ్ అని రాశాడు ఎవరో, అభిషేక్. మై బ్యూటిఫుల్ వైఫ్ అని. కోపం వచ్చినప్పుడు మాత్రం చూసుకుని అవును ప్రభువా, ఆమె. నిజంగా ప్రతి ఒక్కరు అలా రాసుకోవాలి. ఏమని? బ్రదర్స్, మీ వైఫ్ గారు ఏం రాసుకోవాలి? అసలు అలా రాసుకోకూడదు. షీఈస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈ నాలుగు మీ గురించి మంచిగా మాట్లాడాను అమ్మా, అంతేనా సంజయ్? గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. యెహోవా ఇచ్చిన ఉంది బైబిల్లో, గిఫ్ట్ ఆఫ్ గాడ్. సుభాకర్ గారు గిఫ్ట్ ఆఫ్ గాడ్, కిరణ్ గారు గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆమె నేను ఇప్పుడు మార్చుండే అదే. యా, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, హెరిటేజ్. దేవుడిచ్చేది ఏది కూడా అమ్మా, దేవుడిచ్చేది ఈ మన్నా కాక ఏదైనా పెట్టండి అంటున్నారు. ఎలా ఉంటుంది? తిరస్కరించారు. దే డిస్పైజ్డ్. గ్రేస్ డిస్పైజ్ చేస్తే లైఫ్ ఉండదు. వీ నీడ్ గ్రేస్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దే డిస్పైజ్డ్, దే రిజెక్టెడ్. సర్లేండి, దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి మారేటట్లేరు, దే ఆర్ మిక్స్డ్ పీపుల్ అనమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇచ్చాడు. ఇట్ వాజ్ ఏ బిగ్ ఇష్యూ అనమాట. చాలా పెద్ద ఇదైపోయింది. చదవమ్మా ఇంకా త్వరగా. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. అది కాదు నాన్న, ఎక్కడ నంబర్స్ అనుకుంటా చెప్పారు. అదేనా? ఎన్నో వర్షన్? ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక అది కాదు 11:4 నువ్వు చదివేది? 6th వరకు చదువుతున్నా. నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకునిరా. 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా అందరూ ఏం చేస్తున్నారు? మాంసం కావాలి నాయన, మాంసం కావాలి నాయన, మాంసం కావాలి. అసలు ఈ ఏడుపులకి మన్నా ఆగిపోతే ఎలా ఉంటుంది తెలిపని. కానీ మన్నా మాత్రం 40 years అండి మన్నాతో పోషించాడు. ఎన్నోసార్లు పడాం. ఆకాశము నుండి ఎప్పుడన్నా ఆలోచించారా? పాడేశాం. ఆకాశము నుండి ఏం పంపావు? ఆకాశం నుండి 40 సంవత్సరాలు పోషించాడు. సేమ్ ఫుడ్. ఇట్ ఇస్ నాట్ ఫుడ్ కాదు, నీ ఎన్విరాన్మెంట్ అంటే నీ ఎనర్జీ ఎలా ఉంది, అది మెయిన్. ఎలా ఉన్నారు? నిస్సత్తు లేకుండా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, వెల్తీగా ఉన్నారు. ముఖ్యంగా అది. సో ఆఖరిక ఏడుస్తున్నారు. ప్రతి ఓడు ఏడిపోయి, ఎవడు గుడారం దగ్గర వాడు ఏడు ఒకసారి నాకు మాంసం లేదు నాయన ఏడుస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేక ఏం చేశాడంటే 31వ వచనం చదవం పెట్టేశాడు. 31వ వచనం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి. పూరేళ్ళు అంటే అయ్యే పిట్టలు, బర్డ్స్. ఎక్కడి నుంచి? సముద్రం నుండి ఒక దండలాగా వచ్చేసిందండి. వచ్చి అమ్మ
పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసెను. 3 feet అంటే ఎంత? ఎక్కడ చూసినా పూరేళ్ళే. అది గాల్లో అలా వచ్చేస్తాయి అనమాట. గాల్లో అలా రాగానే ఒక గాలి వచ్చి ఏకలన్నీ పోయినాయి. ఇంకొక గాలి వచ్చి కారం పొడి వేసేసి ఉండొచ్చు. అంటే నా దృష్టి నేను అలా థింక్ చేసుకుంటున్నాను. ఇంకొక గాలి వచ్చి ఉప్పు వేసేసి ఉండొచ్చు. ఇంకొక గాలి వచ్చి మరి పేగులు తీసారో లేదో మనకు తెలియదు, కానీ క్లీన్ చేసేసి ఉండొచ్చు కదా. వచ్చేసి ఇక్కడ నుండి కొకటపల్లి అంటే ఒక రోజు ప్రయాణం. అంటే ఇక్కడి నుంచి ఎంత దూరం నడుస్తారు మీరు? ఒక రోజు పటన్ చెరు అంత దూరము ఏం చేసి పాలెం అంతా ఏమైపోయిందంటే పూరేళ్ళు. ఆల్మోస్ట్ 1 రోజులు తిన్నట్టున్నారు. చివరి రోజు మరి మొదటి రోజు ఎప్పుడో కానీ తింటుండగానే దేవుని కోపం వాళ్ళ మీదకు వచ్చి నాసికారంధ్రం చదవమా. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత. ఇప్పుడు తెగులు వచ్చింది. హలో, మన్నా తిన్నప్పుడు ఎప్పుడైనా తెగులు వచ్చిందా? ఏ తెగులు నీ గుడారమున సమీపించలేదు. Come on, manna is Jesus. Manna is grace. When you under grace, you don't have any tegulu. Amen. Hallelujah. So when we come under law again, నాకు మీట్ కావాలి, అది కావాలనుకుని ఎప్పుడైతే లాకి వెళ్ళారో వెంటనే ఏం స్టార్ట్ అయిందంటే తెగులు స్టార్ట్ అయ్యి చాలామంది చనిపోయారు, రాలిపోయారని ఉంటుంది అక్కడ. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ డైడ్. ఆ ఫేవర్ పోయింది. ఆ మన్న తిన్నప్పుడు ఫేవర్ ఆఫ్ గాడ్, ఆపర్చునిటీ వస్తున్నాయి. నీవు ప్లాన్ చేసుకునే అవసరం లేదు, ఆ ప్లాన్సే నీ దగ్గరకు వస్తాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు వెతకని అవసరం లేదు, అవే వెతుక్కుంటే నీ దగ్గరకు వస్తాయి. అసలు నువ్వు దేని గురించి ఆలోచించడం అవసరం లేదు. తన ప్రియులు నిద్రించుచుండగా కూడా యెహోవా వారికి అవకాశాలు ఇస్తాడన్నమాట. సో ఆఖరిగా ఎంతోమంది అక్కడ ఏమైపోయారంటే దేర్ డెడ్, చనిపోయారన్నమాట. గమనించారా? చదవమ్మా, అయిపోయిందా? మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడింది. సో డిస్సాటిస్ఫైడ్, వాళ్ళకి ఏమి లేదంటే తృప్తి లేదన్నమాట. తృప్తి లేనందుచేత వాళ్ళు అక్కడికక్కడే ఏమైపోయారంటే చనిపోయారన్నమాట. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దేని కొరకంటే మాంసం కావాలని. యాక్చువల్గా మన్నా తిన్నాక థ్యాంక్స్ చెప్పలేదు. ఎందుకంటే మంచి ఆరోగ్యం ఉంది, వెల్త్ ఉంది, హెల్త్ ఉంది. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పవలసిన బదులుగా మన్నా కాక ఏదన్నా అని కంప్లైంట్ చేశారు. నువ్వు ఈ స్థితిలో ఉన్నందుకు నువ్వేమై ఉన్నావో దేవుని కృప కాబట్టి నువ్వేం చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలంతే. నిజంగా రేపు 35 years యానివర్సరీలో మనం చెప్పేది ఏమి లేదు. ఆయనకి మనం ఏం చెప్తామంటే ఓన్లీ థ్యాంక్స్, అంతే. థ్యాంక్స్ చెప్పుకుని బిర్యానీ తిని పోతామే, అంతే. ఏమి లేదు, ఇంకేముండదు. మీకు ఏం పనులు ఏముండవు. ఆ కృప, ఆ రెవల్యూషన్ మనకిచ్చి మనల్ని బాగు చేసి మన ఫ్యామిలీస్ని ఎన్ని కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, ఎంతమంది దీవించబడ్డారు. ఆ దీవించబడ్డానికి విలియం కేరీ గారు కాదు, ఐనోన్ చర్చ్ కాదు, యేసయ్య కృప మాత్రమే. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన ఇంకేమీ లేదు మనకి. అందుకనే ఆయన చేసిన కార్యాలు చెప్పుకుని స్తుతించుకుని థ్యాంక్స్ చెప్పుకోవడం, అంతే. మనం ఏ మీటింగ్ పెట్టినా థ్యాంక్స్. ఎందుకంటే అన్ని కార్యాలు దేవుడు మన పట్ల చేశాడు. వాళ్ళు ఏం చెప్పలేదు? థ్యాంక్స్ చెప్పలేదు. దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, దే ఆర్ నాట్ గ్రాటిట్యూడ్, దే డోంట్ హ్యావ్ గ్రాటిట్యూషన్. ఏమంటుంది? గ్రాటిట్యూడ్. తర్వాత ఒక ఆయన అంటాడు, ఆయన కూడా థియాలజీ అని ఏమంటాడు వినండి అందరు కూడా. when you came ask God for a new blessings, when you came ask for God for new blessings, make sure bring him the receipt for the last one.
నువ్వు కొత్త దేవుళ్ళ కొరకు అడగక మునుపట దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆ రిసిప్ట్ చూపించాలంట దేవునికి. అర్థమైందా? అర్థం లేదా? వెన్ యూ కమ్ ఆస్క్ గాడ్ ఫర్ ఎ న్యూ బ్లెస్సింగ్స్, మేక్ షూర్ బ్రింగ్ హిమ్ ద రిసిప్ట్ ఫర్ ద లాస్ట్ వన్. అర్థమైందా? ఏమర్థమైంది? మరొక ఆశీర్వాదం అడక్క ముందు అంతకుముందు పొందుకున్న ఆశీర్వాదానికి రిసిప్ట్ తీసుకొని రావాలి, లెక్క తీసుకొని రావాలి. మనం ఏం చేస్తాం? దీవించనాయన అంటాం. ఆయన అంటాడు ఏంటంటే, నువ్వు మరి ఒక దీవుని కాకమునుపు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల రిసిప్ట్ నువ్వు పొందుకున్నావు, అది ధృవీకరణ పత్రం తీసుకురావాలట. సో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అనమాట. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అందుకని చివరిగా మనం అంటాడు కదా, దేని గురించి చింతించొద్దు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని దాని గురించి భయపడకూడదట. మన్నాను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం మన్నా. రెఫరెన్స్ చాలా ఉన్నాయి, కానీ యోహాన్ అంటాడు, మన్నాను తిన్నవారైనా చనిపోయారు, కానీ నన్ను తిన్నవారు మాత్రం ఎన్నటికీ చనిపోరు. నేను లోకమునకు జీవహారం అంటాడు. అర్థమైంది ఇప్పుడు? సర్లే వదిలే. నేను లోకమునకు జీవాహారం. మన్నా తిన్నవారు చనిపోయారు. ఎందుకంటే మన్నా తిన్నవారు చనిపోయారు. యేసును తిన్నవారికి మాత్రము ఏమి లేదంటే చావే లేదన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు బల్ల వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ లార్డ్. ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు నిన్ను నీ పరీక్ష చేసుకోమనలేదు. ఏం చేయాలంటే, మన్నా గురించి వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు కదా, ఏసే మన్నా కదా, ఆ మన్నా ఇప్పుడు నీ దగ్గరికి వస్తుంది, నువ్వు తింటున్నావు, నువ్వు తీసుకుంటున్నావు. కాబట్టి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అంతే. ఆయన కోరుకునేది అది ఒక్కటే. మత్తయి సువార్త 26:26లో ఆ మాట చెప్తాడు చూడండి. యేసు ప్రభు ఆ మాట చెప్తాడు. మాథ్యూ 26:26. ఏమైనా వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చెప్పండి అందరూ ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోది మీరందరూ త్రాగుడి. 11:23 కూడా చదవము. 1 కొరింథీ 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చెప్పాడు? చెప్పండి. మన్నా గురించి వాళ్ళు ఏం చెప్పలేదు. ఇది కాక ఏదైనా ఉందా అని అడిగారు. దే రిజెక్టెడ్. దట్స్ వై దే డైడ్. దట్స్ వై దే లాస్ట్. సో నెవర్ రిజెక్ట్ జీసస్. ఆ యేసయ్య రక్తం, శరీరం. థ్యాంక్స్. ఇక్కడ నీ పని ఏంటంటే, నిన్ను నువ్వు పరీక్షించుకోవద్దు. నేను పాపినని కేకలేసి అరవడం అవసరం లేదు. టేక్ దిస్. థ్యాంక్ యూ. నా కొరకు రక్షణ ఇచ్చావు నాయన, స్వస్థత ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నన్ను బ్లెస్ చేసావు నాయన అని థ్యాంక్స్ చెప్పుకుని త్రాగడం.